కానీ నేను నీ మాట వినడానికి సిద్ధంగా ఉన్నాను నాయన. సెలవు ఇవ్వండి ప్రభువా, నాతో మీరు మాట్లాడండి నాయన అని అందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ 2024 సంవత్సరంలో గడిచిన 6 నెలలు మీరు రెక్కల చాటున మీరు మమ్మల్ని భద్రపరిచి కాపాడి, ఈ 7వ నెలలో ప్రభువా జూలై నెలలో మీరు మమ్మల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటి 6 దినాలు మీరు మమ్మల్ని కాపాడి 7వ దినములో ఈ పునరుద్ధాన దినమందు మీరు మమ్మల్ని ప్రవేశింపజేశారు. ఈ నిన్ను ఆరాధించే ఈ పునరుద్ధాన దినమందు జరుగుతున్నటువంటి 2వ ఆరాధనలో మేమందరం కూడా నీ పరిశుద్ధ మందిరములో ప్రభువా మేమందరము సమకూడి ఇంతవరకు పాడిన పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి మీరు సహాయం చేస్తున్నందుకే నీకు వందనాలయ్యా తండ్రి. ఈ సమయంలో మేమందరం కూడా అమూల్యమైన, అద్భుతమైన, ఆశీర్వాదకరమైన మీ మాటలు వినాలని ఆశతో మీ సన్నిధిలో కనిపెడుతున్నాము తండ్రి. మీ దాసుని మీ పక్షాన్ని నిలబడుతూ ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి అయ్యా. మీ దాసుని నోట మీ మాటలు ఉంచి మందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సన్నిధిలోనికి మీరు తీసుకుని వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలయ్యా. ఇంకా నువ్వు రావలసిన మా ప్రియులు ఎంతోమంది ఉన్నారు, వారందరినీ కూడా త్వరపెట్టి మీ సన్నిధానంలోనికి తోడుకొని రండి. ఆయా కారణములను బట్టి మీ సన్నిధిలోనికి రాలేకపోయినా దూరముగా ఉండి మీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలను, ఆన్లైన్ ద్వారా నీ మాటలు వింటున్నటువంటి బిడ్డలను కూడా మీరే ఆస్వాదించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనందరం కూడా అదే రీతిగా లేచి నిలబడి ఉండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానపాఠంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. కీర్తన గ్రంథం 73వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. మన మధ్యలో ఉన్న దివ్య వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 73వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. 73వ కీర్తన. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయున్నవి, వారి హృదయాలోచనలు బయటకి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివియున్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఈలాగు ముచ్చటింతునని నేను అనుకొనిన ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా నుండెను. నిశ్చయముగా నీవు వారిని కారు దూర చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనినవాడు తాను కన్న కల మరిచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు,
తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించు వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరినీ నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ 2024 సంవత్సరం జూలై నెల 7వ తారీఖు పునరుద్ధానమందు దినమందు జరుగుతున్నటువంటి 2వ ఆరాధనలో మనమందరం కూడా ఈ రీతిగా దేవుని పరిశుద్ధ ఆలయంలో కూడుకొని దేవుని నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి, అమూల్యమైన అద్భుతమైన దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ముందుగా అందరం కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. ఉదయకాల సమయంలో కొంచెం చినుకులు పడుతూ వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా మరి 4 గంటలకు జరిగినటువంటి మొదటి ఆరాధనలోనే అనేక మంది పాల్గొని దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడు కృపనిచ్చారు. 98వ కీర్తన నుండి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాం. దేవుడు మన పట్ల ఎలాంటి కార్యాలు చేశారో, ఆయన చేసిన కార్యములను మనం మరిచిపోకుండా మనం ఏ రీతిగా మనం ప్రభుని మరి గణపరచవలసిన వారమై ఉంటున్నామో, లేక మనం ఎలాంటి కార్యాలు చేయాలో ఆ విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు 98వ కీర్తన నుండి ప్రభు మనతో మాట్లాడారు. ఒకవేళ కొంతమంది దూరంగా ఉండి దేవుని మాటలు వినే ఉంటారనుకుంటాను. ఒకవేళ లేకపోతే యూట్యూబ్ ద్వారా మీరు ఆ గివ్స్ గాస్పుల్ ఛానల్లో ఆ వర్తమానాన్ని మీరు వినవచ్చు. దేవుని బిడ్డలారా, మరలా జరుగుతున్నటువంటి 2వ ఆరాధనలో దేవుడు మనకు తోడుగా ఉన్నారు. మంచి వాతావరణాన్ని దేవుడు ఇచ్చారు. వర్షమేమీ లేకుండా అనుకూలమైన వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించారు. ఇంతవరకు కూడా చక్కని పాటల ద్వారా ప్రభునామాన్ని మనం మహిమపరిచాము. ఈ సమయంలో దేవుని మాటలు మనం వినబోతూ ఉన్నాం. దేవుని మాటలు వినేటప్పుడు మన మనస్సును అటు ఇటు పోనివ్వకుండా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఎవరైనా మనతో మాట్లాడేటప్పుడు మనం అటు ఇటు చూసామనుకోండి, వారికి ఏమనిపిస్తుంది? వారు చెప్పే మాటలు మనం వినలేకపోతున్నామేమో అనిపిస్తుంది. వాటి వల్ల మనకు వాటిని బట్టి మనకు శ్రద్ధ లేదనిపిస్తుంది. ఆ మాటలకు మనకు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చేవి కాదని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వినేటప్పుడు కూడా మనం అశ్రద్ధగా ఉంటే ఆ మాటల వల్ల నాకేం ప్రయోజనం లేదు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి దేవుని మాటల వల్ల నాకు మేలు ఉంటుంది. దేవుని మాటలు వింటే నాకు ఆశీర్వాదం. దేవుని మాటలు వింటే నాకు ఆదరణ. ఆయన మాటలు వినటం ద్వారా నాకు దీవెన కలుగుతుంది అనేటటువంటి గ్రహింపు గనక మనం ఉంటే ఎంతో జాగ్రత్తగా దేవుని మాటలు మనం వినగలం. కాబట్టి దేవుని బిడ్డల మన మనసులను అటు ఇటు పోనివ్వకుండా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవుని వాక్యాన్ని మనకు అందించడానికి రబ్బీ మృదుల హైదరాబాద్ నుండి ఉదయకాల సమయం నిన్నటి దినమే ప్రయాణమై వారు గొల్లపూడి వచ్చి ఉదయకాల సమయంలో మన మధ్యలోనికి వచ్చారు. మరి రబ్బీని దేవుడు ఇంకా తన ఆత్మతో అభిషేకించి బలపరిచి తన పరిచయలో వాడుకునేటట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో రబ్బీ వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఏంటి అక్కడక్కడ తెరపలుగా ఉన్నట్టుగా కనపడుతున్నారు. కొంచెం ముందు జరుపుకొని కూర్చోండి, చాలా ఖాళీ ఉందిగా. ఇక్కడ ఎవరికి రిజర్వేషన్లు ఏముండవు దేవుని మందిరంలో. జరగమ్మ, ఇంకా కొంచెం జరగవచ్చు, ఇంకా ముందుకు జరగవచ్చు. ఇట్టారమ్మ గారు, నీ కాళ్ళకి అంత స్థలం అవసరమా? నువ్వు పోయి కుర్చీలో కూర్చోరాదు. కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు ఏమనుకో, మేము చక్కగా కుర్చీలు ఉన్నాయి, పోయి కుర్చీలో కూర్చోవచ్చు. కుర్చీలు కొంత మీలాంటి వాళ్ళ కోసమే, కాళ్ళు నొప్పులు ఉండేవాళ్ళ కోసం. కాబట్టి మీరు కింద కూర్చొని ఆఫ్ సోఫాలు పడుకుంటా కాళ్ళు ఆరజాపుకుంటా అటు ఇటు డొల్లే బదులు చక్కగా కుర్చీలు ఉన్నాయి. చాలపోతే ఇంకా పైన కూడా ఉన్నాయి కుర్చీలు, తీసుకొచ్చి చేస్తాము. కాబట్టి వాటిని ఉపయోగించుకోండి. మీరు కూడా ముందుకు జరగండి. అంటే ఎక్కువ సమయం కింద కూర్చోలేరు, పెద్ద వయసు కదా, కాళ్ళు ముడుచుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. నాకు తెలుసు, నేను కూడా కూర్చోలేను అంతసేపు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం మరి మనకున్న వాటిని ఉపయోగించుకోవడం మంచిదే. కానీ ముందు సర్దుకొని కూర్చోండి. వెనకున్న వాళ్ళు వెనకొచ్చే వాళ్ళు వెనక వస్తారు. కొంతమంది పనులు అవ్వని వాళ్ళు ఉంటారు, కొంచెం నిదానంగా మందిలోనికి వస్తూ ఉంటారు. అది అక్కడదే కొంచెం బయట పెట్టరాదండి. ఎక్కడ ఎందుకు అది ఎక్కడైనా బుట్ట కింద వేసిరండి. ఎవరు తీసుకొచ్చారో కానీ పాపమ్మ గారా, దాన్ని కొంచెం బయట పెడితే బాగుంటుంది. లేకపోతే అది అక్కడంతా ఆగం చేసేస్తుంది.
ఒక ఏదైనా గంప ఉంటే బయట పెడితే, ఎందుకంటే అది అరుస్తూ ఉంటే మన చూపు అంతా దాని మీదకు పోతూ ఉంటుంది. కాబట్టి సరే, మంచిది. అందరం దేవునికి స్తోత్రం చెబుదాం. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ తీసుకెళ్ళిపోబాకు, దాన్ని సందాగా తీసుకొచ్చారు, అట్లాగే ఉన్నాయి. సరే, మంచిది. సమయంలో రబ్బీ వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తాడు. దేవుని మాటలు విందాం. కొంచెం ముందు సర్దుకొని కూర్చోండి, లేట్ చేయకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ తర్వాత నాకు సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి, కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామపేట వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరూ బాగున్నారండి? చాలా వర్షం పడింది, కొంచెం మత్తుగా ఉంది. నాకు కూడా. మీకుందా లేదా? సరే, చూస్తాను ఎంతమంది నిద్రపోతారో. నిద్రపోతే కనుక పేర్లు పెట్టి పిలుస్తా, సరేనా? ఓకేనా? సరే. నేను ఈ మాట చెప్తే కొంతమందికి విసుగు రావచ్చు, ఎందుకంటే ఈ మాట నేను చాలాసార్లు మీ దగ్గర చెప్పాను. అయ్యగారు అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత తిడతారు నాకు తెలిసి ఈ మాట చెప్తే. కానీ నేను ఎప్పటికైనా సరే నేను చెప్పిన దాన్ని నేను చెప్పాలి కాబట్టి ప్రసంగి గ్రంథాన్ని వివరిస్తానని చెప్పేసి నేను 2022లో చెప్పాను మీకు. ఆ తర్వాత మరలా చెప్పుకుంటా వచ్చి అలా లేట్ చేస్తూ వచ్చాను. కానీ లేట్ ఎందుకు చేస్తున్నానంటే దాని గురించి నేను ఇంకా ఎక్కువ చదువుతున్నాను అనమాట. అంటే ఆ ప్రసంగి గ్రంథం రాసిన సమయంలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ప్రసంగి గ్రంథం ఎవరు రాశారు? నేను ఆల్రెడీ దీని గురించి వివరించాను ఒకసారి. ప్రసంగి గ్రంథం రాసింది సొలొమోన్ అని అందరూ చెప్తారు, కానీ ప్రసంగి గ్రంథం రాసింది సొలొమోన్ కాదు. ఇది మీరు చాలా తక్కువ మంది దగ్గర వింటారు ఈ పదం. ప్రసంగి గ్రంథం ఎవరు రాశారంటే సొలొమోన్ అని అందరూ చెప్తారు, కానీ ఎక్కువ మంది. కానీ ప్రసంగి గ్రంథం ఎవరు రాశారంటే సొలొమోన్ కాదనమాట. దాన్ని నిరూపించడానికి చాలా రీసెర్చ్ చేయాలి. నేను ఆల్రెడీ చేశాను. ఇంకా కొన్ని విషయాలు, అక్కడ బ్యాక్గ్రౌండ్, అక్కడ జరిగిన విషయాలు ఏంటి, ఆ టైంలో ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, ఇవన్నీ పరిశీలనగా నేను ఇంకా ఎక్కువగా చదువుతున్నాను అనమాట. అందుకే మీకు కొంచెం ఆలస్యం చేయడం జరుగుతుంది. ఆలస్యం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, కొన్ని బుక్స్ చదువుతున్నప్పుడు ఒక్కొక్క రైటర్ ఒక్కొక్కలాగా రాస్తారనమాట. రాసిన సన్నివేశాల్లో ఏదో ఒక పాయింట్ దగ్గర నేను స్ట్రక్ అయిపోతూ ఉంటాను అనమాట. అదేంటి ఎట్లా ఎందుకు అవుతుంది, వీళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారు అన్న దాని గురించి ఎక్కువ చదవడానికి అని చెప్పేసి కొంచెం సమయం తీసుకుంటున్నాను, ఏమనుకోకండి. కానీ ఖచ్చితంగా నేను దాన్ని ప్రారంభిస్తాను. దానికంటే ముందు ఈ ప్రసంగి గ్రంథం మనం చూసినట్లయితే ప్రసంగి జీవితాన్ని గురించి రచించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అతని జీవితంలో జరిగిన సన్నివేశాలు, అతను అనుభవించిన ప్రతి ఒక్క విషయాన్ని బట్టి అతను చివరికి లాస్ట్కి ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ జీవితాన్ని అంతా అనుభవించిన తర్వాత సొలొమోను అతనికి అనుభవించిన ఆ జీవితాన్ని అంతా చూసి, సొలొమోను పడిన కష్టాలే కానీ ఇబ్బందులే కానీ వాటన్నిటిని చూసి ఈ ప్రసంగి గ్రంథం రచించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రసంగి గ్రంథం గురించి మనం ముందుగా నేర్చుకునే ముందుగా సొలొమోను జీవితం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం అన్నమాట. అందరికీ మామూలుగా తెలిసింది ఏంటంటే, ఈ సొలొమోను చాలా జ్ఞానవంతుడని చెప్తూ ఉంటాం, అవునా? సొలొమోను అనని పేరు వినగానే మొట్టమొదటిగా వచ్చే ఆ మాట ఏంటంటే, సొలొమోను చాలా జ్ఞానవంతుడు, ఉన్నతమైన జ్ఞానం కలిగిన వాడు. అతను ఒకరోజంట దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడంట, ఇట్లా నాకు నా తండ్రి అయిన స్థానాన్ని నాకు ఇచ్చావు, ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు, వీళ్ళందరిని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలని కోరుకున్నప్పుడు దేవుడు చాలా ఇంప్రెస్ అయ్యి, నీవు ఇప్పటి వరకు ఉన్న రాజులు ఎవరైనా సరే వాళ్ళ రాజ్యానికి వస్తున్నారంటే వాళ్ళ శత్రువులను చంపమనో లేకపోతే ధనాన్ని పెంచమనో ఇవన్నీ అడుగుతారు, కానీ నువ్వు ఒక్కడవే నాకు జ్ఞానాన్ని దయచేయి, అది కూడా ఈ జనాల్ని నేను పరిపాలించడానికి జ్ఞానాన్ని దయచేయమని చెప్పి నువ్వు కోరావు కాబట్టి
నీకు జ్ఞానంతో పాటు సంపదను కూడా ఇస్తానని చెప్పేసి దేవుడు సొలొమోనుకి చెప్పినట్లుగా చూస్తూ ఉంటాం. అయితే సొలొమోను రాజు ఎవరు కుమారుడు అండి? సొలొమోను రాజు ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు. అయితే దావీదు ఎవరు కుమారుడు? అట్లా మనం చూసినప్పుడు ఇశ్రాయేల్ రాజ్యం చూసినట్లయితే మనం ఎన్ని గోత్రాలు ఇశ్రాయేల్లో ఉన్నది? 12 గోత్రాలు ఉంటాయి. ఈ 12 గోత్రాలు ఎలా విభజించబడ్డాయి? ఎవరు కుమారుల వల్ల విభజించబడ్డాయి? యాకోబు సంతానం చూసుకున్నట్లయితే 12 మంది. ఆ 12 మంది 12 గోత్రాలుగా విభజించుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇశ్రాయేల్ని పరిపాలించిన ఆ టైంలో 3 రాజులు మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఇశ్రాయేలుని పరిపాలించిన రాజు ఎవరని మనం చూసుకున్నట్లయితే కీసు కుమారుడు ఎవరు? సౌలు. అతను ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు పరిపాలించాడంట. ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాలు. రెండోదిగా ఇశ్రాయేలుని పరిపాలించింది ఎవరు? దావీదు. అతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అని అనుకుంటే అతను కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలులను పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మూడోదిగా మనం దావీదు తర్వాత వచ్చిన రాజు ఎవరు? సొలొమోను. ఈ 3 రాజులు ఇశ్రాయేలుని పరిపాలించినప్పుడు ఈ 12 గోత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 12 గోత్రాలన్నీ కూడా కలిసి ఉండేయంట. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఈ ఇశ్రాయేల్ రాజ్యం ఈ 3 రాజులు ఎవరు? సౌలు, దావీదు, అదేవిధంగా ఆఖరగా సొలొమోను. ఈ 3 రాజులు పరిపాలిస్తున్నప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలు కూడా కలిసి ఉండేవి అనేసి మనం చరిత్రలో చూస్తూ ఉంటాం. వీళ్ళు ముగ్గురు కూడా 40 సంవత్సరాలు పరిపాలించినప్పుడు 340 ఎంత అండి? 120 సంవత్సరాలు ఇశ్రాయేల్ రాజు 12 గోత్రాలు కూడా కలిసి పరిపాలన చేసినట్లుగా, కలిసి జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం బైబిల్లో. అయితే ఆ తర్వాత సొలొమోను తర్వాత ఏ రాజు వచ్చాడు? రెహబాము వచ్చాడు. ఇతను వచ్చిన తర్వాత ఏమైందంటే ఇశ్రాయేల్ రాజ్యం 2గా డివైడ్ అయినట్లు, అంటే చీలినట్లుగా ఇశ్రాయేల్ 12 గోత్రాలు కూడా 2 భాగాలుగా చీలినాయి. 10 రాజ్యాలు అన్నీ కలిసేసి ఉత్తర రాజ్యంగా, మరి 2 గోత్రాలు కలిసేసి దక్షిణ రాజ్యంగా వాళ్ళు చీలినట్లుగా చూస్తూ ఉంటాం. ఈ దక్షిణ రాజ్యంలో యోధా గోత్రం, అదేవిధంగా బెన్యామీను గోత్రం కలిసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే మనం చరిత్రలో చూసినప్పుడు రెహబాము పరిపాలిస్తున్నప్పుడు ఇశ్రాయేల్ రాజ్యం చీలిపోయింది అని అనుకుంటాం. కానీ ఆ ఇశ్రాయేల్ రాజ్యం చీలిపోవడానికి ముఖ్య కారణం ఎవరంటే జ్ఞాని అయిన సొలొమోను. అదేంటి జ్ఞాని అయిన సొలొమోను వల్ల ఇశ్రాయేల్ 12 గోత్రాలు చీలిపోవటం ఏంటి అని కనుక మీకు కనుక డౌట్ ఉంటే తర్వాత ఈ వాక్యం చెప్తా ఉంటగా మీకు అర్థమవుతుంది అన్నమాట. అంతటి జ్ఞానవంతుడు. ఏమంటారు? కలిసిగట్టుగా ఉంటే మనకి ఎక్కువ జనాలు ఉంటే ఏమవుతుంది? బలం ఎక్కువ, అంతే కదా? కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు, అవునా కదా? మనం ఎన్నో లెసన్స్లో కూడా అంటే ఒక పుల్ల నెరచడం చాలా సింపుల్. అదేవిధంగా కానీ 4-5 పుల్లలు కలిసి ఉంటే వాటిని విరచాలంటే కొంచెం సమయం పడుతుంది. అదేంటి అంత జ్ఞానవంతుడైన సొలొమోను వల్ల రాజ్యాలు చీలిపోవటం ఏంటి? అలా బలహీనం అయిపోవడానికి కారణం ఏంటి అని కనుక మీకు డౌట్ వస్తే మనం కిందకి వెళ్తే మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సొలొమోను కనుక మనం చూసుకున్నట్లయితే చాలా జ్ఞానవంతుడు. అప్పట్లో దేవుణ్ణి తన జ్ఞానాన్ని అడిగిన తర్వాత నీ ముందుగానే ఇంతకు ముందుగానే నీ అంటే జ్ఞానవంతుడు ఈ లోకంలో లేరు అని చెప్పేసి దేవుడు సొలొమోనుకి వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ సొలొమోను ఎంతటి జ్ఞానవంతుడు అని మనం ఆలోచిస్తే లెబనోన్లో పెరిగే దేవదారు వృక్షం, అదేవిధంగా గోడలో పెరుగు హిస్సోపు మొక్క, అదేవిధంగా ప్రాకు పురుగుల గురించి కూడా అతనికి రాశాడంట. చీమలు తెలుసు కదా మీకు? చీమలు క్రమబద్ధంగా వెళ్తాయి, వాటికి భాష ఉంటుంది అన్నమాట. ఆ చీమల భాష కూడా సొలొమోనుకు తెలుసు అంటే అంతటి జ్ఞానవంతుడు సొలొమోను. చీమల భాష కూడా సొలొమోనుకు తెలుసు. అంతటి జ్ఞానవంతుడు ఎవరో? సొలొమోను అన్నమాట.
అయితే దేవుణ్ణి ప్రార్థన చేసి ఎప్పుడైతే జ్ఞానాన్ని అడిగాడో దేవుడు ఇచ్చేసాడు. జ్ఞానంతో పాటు బోనస్గా దేవుడు ఏమిచ్చాడు? సంపద, ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. అంతటి సంపదని, ఐశ్వర్యాన్ని, జ్ఞానవంతమైన బుద్ధిని, తెలివిని సంపాదించిన ఈ సొలొమోను జీవించిన జీవితం జీవించేసి చిట్ట చివరగా ప్రజలందరికీ చెప్పే ఒకే ఒక స్టేట్మెంట్ ఏంటంటే, నాలాగా బ్రతకండి అని చెప్తాడు. జ్ఞానవంతులు చెప్పే మాటనేది. అంత జ్ఞానం కలిగి జీవిస్తే ఎవరన్నా అలా చెప్పగలుగుతారా? నన్ను ఉదాహరణకు తీసుకొని బతకండ్రా అని చెప్తారు. కానీ సొలొమోను ఏం చెప్పాడు? నాలాగా మాత్రం అస్సలు బ్రతకొద్దు, నాలాంటి పరిస్థితిలో నువ్వు మీరైతే అస్సలు రావద్దు అని సొలొమోను పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. జ్ఞానం ఎక్కువైతే కాకరకాయని కేకరకాయ అంటారంట. అలా ఉంటుంది. మన సొలొమోను పరిస్థితి కూడా అలా అయిపోయిందనమాట. జ్ఞానం ఎక్కువైపోయింది, కానీ ఆ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటం సొలొమోనుకి తెలియలేదు. ఏంటండి, మీలో ఇప్పుడు జ్ఞానం ఎంతమందికి ఎక్కువ ఉంది? చేతులు ఎత్తండి. అందరికి ఉంది జ్ఞానం. జ్ఞానం లేకుండా ఎవరన్నా ఉంటారా? మీరు ఇంత పద్ధతిగా కూర్చున్నామంటే జ్ఞానం ఉండబట్టేగమ్మా. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. అలా చూసుకున్నట్లయితే సొలొమోను జీవితంలో తనకున్న జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోలేని వాడిలాగా సొలొమోను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నా వాక్యానికి మనం మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాము. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 11వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. మోయాబీలు, ఆ, ఎదోమీలు, ఆ. అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు నీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజు అయిన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను అని చెప్పేసి మనం ఈ మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మూడో వచనం చూసుకునేసరికి అతనికి 700 మంది రాజు కుమార్తెలైన భార్యలు 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రింపివేసిరి అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. సొలొమోను జీవితంలో ఎంతమంది అండి భార్యలు? 700 మంది భార్యలు అంట. అదేవిధంగా 300 మంది ఉపపత్నీలు. నిజంగా చెప్పాలంటే సొలొమోనుకు ఉన్నంతమంది భార్యలు కలిస్తే ఒక సంఘం ఏర్పడిపోద్ది. ఒక పెద్ద సంఘం, మామూలు సంఘం కూడా కాదు. అంతమంది భార్యలు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నీలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏంటి, అంత జ్ఞానవంతుడు ఏమైపోయాడంట? కామాతురతకు గురైపోయాడు. అక్కడ చూసుకున్నట్లయితే సొలొమోను దగ్గర కనుక మీరు వెళ్ళి ఎట్లా అయ్యా వీళ్ళందరిని భరించావు అని అంటే, నేను ఎట్లా భరించానేంటి, నీకు చదవలేదు ఇప్పటివరకు బైబిల్, ఎప్పుడు సామెతల గ్రంథం తీసి చూసుకో, నేను వారి గురించి కొన్ని మాటలు చెప్పానని అంటాడు. ఆయన చెప్పిన కొన్ని మాటల్లో ఏమని ఉంటుందంటే, గయలతో కాపురం చేయడం కన్నా మిద్దెపైన వెళ్ళి ఒక మూలన కూర్చోవటం మేలు అని చెప్పి సొలొమోను చెప్పాడు. ఇంకా సామెతల గ్రంథంలో ఇంకా మనం చూసినట్లయితే భార్యలకి కొన్ని 100 పేర్లు పెట్టినట్టు, కొన్ని చాలా పేర్లు పెట్టాడంట. ఏంటి, మనం ఆల్రెడీ చూసాం, గయాలి అయిన స్త్రీ అని, కుంటకు రాలని చెప్పేసి ఇంకా చాలా పేర్లు. ఏంటి, వివేకం లేని స్త్రీ, ఇట్లా చాలా పేర్లు పెట్టాడు అనమాట.
అంతటి జ్ఞానవంతుడికి కళ్ళు తెరిపించింది ఎవరంటే స్త్రీలని చెప్పాలి, భార్యలని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే సొలొమోను ఇంతకు ముందుగానే ఆ తర్వాత కానీ నీ అంతటువంటి జ్ఞానవంతుడు ఉండబోడు అని చెప్పిన దేవుడు ఆఖరికి భార్య చేతులకు వచ్చేసరికి ఏమైపోయాడు? నీ జ్ఞానం బయటే కానీ లోపలికి వస్తే అయిపోయినట్టే. అక్కడ 3వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, ఏమనుంది లాస్ట్లో? అతని హృదయమును త్రిప్పివేశారంట ఈ భార్యలందరూ కలిసి. అంటే భార్యల చేతిలో పాపం పిప్పి అయిపోయాడు సొలొమోను. దావీదుకు మనం చూసినట్లయితే ఎంతమంది కుమారులు? దావీదుకి 10 మంది కొడుకులు ఉన్నారంట. కొడుకుల్లో లాస్ట్ వాడు మన సొలొమోను. 10వ అతను ఎవరు? చిట్ట చివరి ఈ సొలొమోన్ అనమాట. ఈ సొలొమోన్ని రాజుగా ఎలా ఎన్నుకున్నాడు అని, దేవుడు ఎలా ఎన్నుకున్నాడు అని మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే దావీదుకి నాతాను అనే ప్రవక్త చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తెలుసా నాతాను ప్రవక్త అనే అతను చాలా బెస్ట్ ఫ్రెండ్. అయితే దావీదు చేసిన యుద్ధాలు అన్నీ గెలుస్తూ ఉన్న తర్వాత ఏమనుకున్నాడంటే, దేవుడి కోసం నేను ఒక మందిరాన్ని, ఒక పెద్ద మందిరాన్ని కట్టాలని చెప్పేసి అనుకొని నాతాను ప్రవక్తకు చెప్తాడు. నాతాను ప్రవక్త చాలా సంతోషపడి, ఓకే నువ్వు దేవుడి గుడి కట్టాలనుకుంటున్నావు కాబట్టి ఇది జరుగుతుంది, నువ్వు వెళ్ళిపో అని సంతోషంగా చెప్పినప్పుడు దావీదు చాలా సంతోషపడతాడు. అయితే తర్వాత నాతాను ప్రవక్తతో దేవుడు మరలా మాట్లాడుతూ, దావీదు కాదు ఈ మందిరం కట్టాల్సింది, ఎందుకంటే దావీదు ఎంతో రక్తం చిందించాయి, ఎన్నో యుద్ధాలు చేసి ఎంతోమందిని సంహరించాడు కాబట్టి దావీదు కాదు, కానీ దావీదులో నుండి వచ్చే ఒకతన్ని నేను ఆల్రెడీ ఎన్నుకున్నాను, అతనే ఈ సొలొమోను. ఈ సొలొమోను ఎన్నుకున్నాను కాబట్టి దావీదు నాకు మందిరం కట్టాల్సిన అవసరం లేదని చెప్పగానే నాతాను ప్రవక్త వెళ్ళి దావీదుకు చెప్తాడనమాట, నువ్వు ఇట్లా దేవుడు నాకు చెప్పాడు, ఇట్లా నీ నుండి నువ్వు కాదు కట్టాల్సింది, దేవుని మందిరం సొలొమోను కడతాడని చెప్పేసి దేవుడు నాకు చెప్పాడు అని చెప్పేసి చెప్పగానే దావీదు దానికి అంగీకరిస్తాడనమాట. అలా సొలొమోను పుట్టిన తర్వాత నాతాను ఈ సొలొమోనుకి ఇంకో పేరు పెడతాడు. సొలొమోనుకి ఇంకో పేరు ఉందన్నమాట. ఏంటిది అది అంటే ఎదిద్యా అన్న పేరు సొలొమోనుకు ఉన్నట్లుగా నాతాను ప్రవక్త పెట్టినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. ఎదిద్యాను పేరుకు అర్థం ఏంటంటే దేవునికి ప్రియుడు అనే అర్థం అన్నమాట. దేవునికి ప్రియమైన వాడు అనే అర్థంతో నాతాను ప్రవక్త సొలొమోనుకి ఎదిద్యా అన్న పేరు పెట్టినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ దేవుడు దావీదును కాక సొలొమోన్ని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి. ఆ తర్వాత సొలొమోను పుట్టిన తర్వాత పేరును పొంది ఒక దావీదు తర్వాత ఆ రాజు స్థానాన్ని పొందుకునే సమయానికి వచ్చేసరికి ఆ ముందంతా దావీదు అక్కడ సింహాసనంలో ఉండి ఎన్నో రాజ్యాలు జయించేసేసి ఎంతో సంపదను తెచ్చేసేసి రెడీగా సొలొమోను కోసం రెడీ చేసి ఉంచాడు అనమాట. సొలొమోను రాజుగా అడుగు పెట్టే సమయానికి ఏ చిక్కులు లేవు, ఏ గొడవలు లేవు, ఎటువంటి యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులు కూడా ఆ సమయంలో లేనట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. దావీదు కూడా అతను చివరి రోజుల్లో నా తర్వాత రాజుగా సొలొమోను వచ్చే సమయానికి ఇక నేను యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అన్న మాటలు పలికినట్లుగా కూడా ఈ మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సొలొమోను వచ్చే సమయానికి అన్నీ కూడా సమకూర్చబడినప్పుడు సొలొమోను పలుకుతూ 127వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది కదా, చూడండి. 127వ కీర్తన 2వ వచనం, మీరు వేకువనే లేచి నువ్వు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నది మన సొలొమోను జీవితంలో జరిగిన సన్నివేశం. పైన మీరు కనుక చూస్తున్నట్లయితే యాత్రా కీర్తన సొలొమోనుది అని రాసింది చూసారా, చిన్న లెటర్స్లో రాసి ఉంటుంది బైబిల్లో. యాత్రా కీర్తన
సొలొమోనుది. సొలొమోను ఈ మాటలు పలుకుతున్నట్లు, ఎందుకంటే అతను వచ్చే టైంకి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్న వాక్యం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన సొలొమోను వచ్చే సమయానికి అన్నీ సమకూర్చబడినాయంట. ఆ తర్వాత సొలొమోను వచ్చి చేసింది ఏంటి? అన్నీ ఉన్నాయి నాకు, ఇంకా నాకు కావాల్సింది ఏది లేదు, కాబట్టి నేను ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం ఉంటే సరిపోద్దని చెప్పేసి దేవుణ్ణి జ్ఞానం కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దానితో పాటు దేవుడు ఇంకా ఉన్నదానికంటే మరి ఇంకా ఎక్కువ రేట్లు సంపదను, ఆస్తిని దేవుడు సొలొమోనుకి ఆ జ్ఞానంతో పాటుగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దావీదు రాజుగా ఈ సొలొమోను అవుతున్నప్పుడు దావీదు సొలొమోను పిలిచి, నాన్న ఇట్రా, నేను నీకు కొన్ని నిబద్ధతలు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నీకు ఇస్తాను, వీటిని నువ్వు పరిపాలించే సమయంలో వీటిని నువ్వు ఖచ్చితంగా నువ్వు పాటించాలి అని చెప్పేసి దావీదును పిలిచి ఈ మాటలు పలికినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు చూద్దాం. మొదటి రాజులు 2వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు చూసినట్లయితే దావీదు సొలొమోనుకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడంట. చూడండి, ఇప్పుడు చదవండి. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలను తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలీల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒక్కడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటలను స్థిరపరచుము అని చెప్పేసి దావీదు సొలొమోనుకి చెప్తూ కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ మనం ముఖ్యంగా చూస్తుంది ఏంటంటే, నువ్వు ముందుగా ధర్మశాస్త్రం అంతటిని నువ్వు జాగ్రత్తగా పాటించాలి, న్యాయ విధులను శాసనములను గైకొనుము అని చెప్పేసి దావీదు పలుకుతా ఉన్నాడు. నువ్వు గనక దేవునికి అన్నీ అప్పగించేసి ఆయన మార్గంలో గనక నువ్వు నడిచి ధర్మశాస్త్రమును పాటించి న్యాయ విధులను గనక నువ్వు సరిగ్గా చేస్తే ఏముందండి, నీ పిల్లలలో తర్వాత ఒకడు నీ స్థానంలో సింహాసాన్ని అధిష్ఠించడానికి ఎలిజిబుల్ అవుతాడు. అంటే దాన్ని సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఒకడు అర్హుడు అవుతాడని చెప్పేసి దావీదు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ముందుగా ఇశ్రాయేలులకు 2 నియమాలు పెట్టాడంట. దేవుడు ఇశ్రాయేలులకు 2 నియమాలు పెట్టాడు రాజ్యాన్ని పరిపాలించడానికి. అది మనం కనుక చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 16-17 వచనాలు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదింపుకొనవలదు. చూడండి, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి
తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా ఏలయనగా యెహోవా యెహోవా ఇక మీదట మీరు మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయము తొలగిపోకుండునట్లు తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనమునందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. మనం చూసినట్లయితే దేవుడు ఈ మన ఇశ్రాయేలీయులకు కొన్ని చట్టాలు ఇచ్చాడనమాట. వాటిలో సొలొమోన్ జీవితంలో మనం చూసుకున్నట్లయితే 2 విషయాల్లో ఫెయిల్ అయ్యాడు. ఇప్పటివరకు చూసిన దాని అంతటిలో మీరు సరిగ్గా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు సొలొమోన్ జీవితంలో మొట్టమొదటిగా ఫెయిల్ అయిన విషయం ఏంటంటే ఈ 16వ అధ్యాయంలో 16వ వచనంలో చూసుకున్నప్పుడు ఎక్కువ గుర్రాలను ఏం చేయకూడదు, సంపాదించుకోకూడదు అనమాట. ఆ కింద వచనాల్లో చూసుకున్నట్లయితే అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు అని చెప్పేసి ఇక్కడ మనం మనం ఇక్కడ ఈ వాక్యంలో చూడొచ్చు అనమాట. అయితే సొలొమోను ఈ 2 విషయాల్లో ఫెయిల్ అయ్యాడు. సొలొమోను అంతటి జ్ఞానవంతుడు ఎలా ఈ విషయాల్లో ఫెయిల్ అయ్యాడు, ఎందుకని ఫెయిల్ అయ్యాడు, లాస్ట్లో నాలాంటి జీవితం కాకుండా మీరు మంచిగా బ్రతకండి అని ఏ విధంగా చెప్పాడో కొన్ని తప్పులను బట్టి మనం చూద్దాం. సరేనా అండి? కొన్ని విషయాలు మనం చూద్దాం. అయితే ఇశ్రాయేలుకు ఇచ్చిన ఈ నియమాల్లో ఇంకొకటి నిర్గమాకాండంలో 37వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. నిర్గమాకాండము 34వ అధ్యాయము 16వ వచనం. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొను ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి మీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో అని పలుకుతూ ఉంటుంది. ఈ 2 వచనాలు చూసినట్లయితే ఈ మొదటి రాజుల గ్రంథము మనం ఇందాక చదువుకున్నది 11వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ సొలొమోను ఏవేవైతే దేవుడు ఆల్రెడీ ముందే నిర్గమాకాండంలోనే కానీ ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండంలోనే కానీ ఇచ్చిన ఆ సూచనలు కానీ నియమాలన్నింటినీ కూడా ఈ మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చూసుకున్నట్లయితే ఈ సొలొమోన్ రాజు వీటన్నిటిలో విఫలమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే సొలొమోను దేవుని యథార్థతను అనుసరించలేదంట. ఏంటండి? దేవుని యథార్థతను అనుసరించలేదు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. యెహోవాను ఏమిటంటండి? అనుసరించలేదు. ముందుగా నేను చెప్పిన వాక్యాలన్నిటిలో చూసుకున్నట్లయితే దావీదు తర్వాత దేవుడు సొలొమోన్ని ఎన్నుకున్నాడు. సొలొమోను ద్వారా బలిపీఠాన్ని కట్టించుకున్నాడు. సొలొమోను పెద్ద దేవాలయం కూడా కట్టించేశాడు. దేవునితో మాట్లాడినట్లుగా దేవునికి మొరపెట్టి తనకు కావలసిన జ్ఞానాన్ని పొందుకున్నట్లుగా, జ్ఞానంతో పాటు మరి ఎక్కువ ఆస్తిని సంపాదించుకున్నట్లుగా చూసాము. ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలులకు కొన్ని నియమాలు పెట్టాడు. దాని ద్వితీయోపదేశ కాండము అదేవిధంగా నిర్గమాకాండంలో మనం చూసాము. ఆ తర్వాత దావీదు సొలొమోను రాజుగా వచ్చే సమయానికి
వీటన్నిటిని గుర్తు చేస్తూ సొలొమోనుకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ విన్న తర్వాత, అన్నీ తెలిసిన తర్వాత జ్ఞానవంతుడైన సొలొమోను మొట్టమొదటిగా ఫెయిల్ అయింది ఏంటంటే దేవుని యథార్థతను అనుసరించలేదు. దావీదు చెప్పిన మాటలు గైకొనం లేదు, యెహోవాను అనుసరింపలేదని చెప్పేసి మనం ఈ 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనం 2వ వచనం చూసినట్లయితే తన తండ్రి అయిన దావీదు హెచ్చరించిన వాటిని త్రోసేశాడు. ముందుగానే మనం ప్రయాణం అవుతున్నాం అనుకోండి, ఎక్కడికన్నా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి మన తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. అయ్యగారు అయితే కారు తోలుతున్నప్పుడు ఎక్కువ చెప్తూ ఉంటారు, మూలలు తిరిగేటప్పుడు క్రాస్ చేయకు, ఎవరిని హార్న్ కొట్టు, జాగ్రత్తగా మెల్లగా వెళ్ళు అని చెప్తూ ఉంటారు. కానీ నేను కనుక అయ్యగారు మాటలు వినకుండా టర్నింగ్ తిరిగే టైంలో ఓవర్టేక్ చేశాను అనుకోండి, ఎదురు నుండి వాహనం వస్తే పడేది, యాక్సిడెంట్ అయ్యేది ఎవరికి? నాకేనా? నాకే. ఆల్రెడీ అయ్యగారు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. ఏం చెప్పారు? మూలలు తిరిగేటప్పుడు నువ్వు దేన్ని క్రాస్ చేయొద్దు, హార్న్ కొట్టు, మెల్లగా వెళ్ళు అని. కానీ నేనేం చేశా? అవేం వినకుండా స్పీడ్గా వెళ్ళి ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నం చేశాను. దానివల్ల వచ్చిన ఫలితం ఏంటి? యాక్సిడెంట్ అయిపోయింది. అలా సొలొమోనుకు కూడా దావీదు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దేవుడు నియమాలు ఉన్నాయని తెలుసు. అంతటి జ్ఞానవంతుడైన ఈ సొలొమోనుకి ఇవన్నీ తెలిసి కూడా చేసింది ఏంటి? మొట్టమొదటిగా దేవుని యథార్థతను కోల్పోయాడు. తర్వాత తన తండ్రి మాటలను వినలేదన్నమాట. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాలు. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను, నువ్వు ఏ పని పూనుకున్నాను, వాళ్ళు చదివింది మనం ఇదంతా. ఏ పని పూనుకున్నాను, ఎక్కడ తిరిగినా కూడా అన్నిటిలో వివేకముగా నడుచుకుందు. అన్నిటిలో నువ్వు వివేకంగా నడుచుకుంటావు. అంటే ఏంటి? చెప్పింది సింపుల్గా చెప్పాడు అనమాట దావీదు. నువ్వు ఏదన్నా చెయ్యి, ఎన్నన్నా చెయ్యి, కానీ దేవుని ఆజ్ఞకు గైకొని దేవుడు చెప్పిన నియమాలు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటే నువ్వేం చేసినా కూడా పర్వాలేదురా నాయన, కానీ నువ్వు ఈ మాత్రం చెయ్యి అని చెప్పేసి దావీదు హెచ్చరించాడు. కానీ సొలొమోను చేశాడా? చేయలేదండి. చూడండి 11వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, ఇతర దేవతల వైపు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ఏంటంటే భార్య మాటలు వినేసి విగ్రహారాధన చేయడానికి పూనుకొన్నాడంట. కింద వచనాల్లో చూసినట్లయితే మనం ఆయన కొన్ని దేవతలకు బలిపీఠాలు కట్టాడంట. కేషు అను మోయాబీల అది తర్వాత చదువుకుందాం. ఇవన్నీ చేయడం ద్వారా దావీదు సొలొమోనుకి ఇచ్చిన కొన్ని హెచ్చరికలను ఏం చేశాడు? త్రోసేశాడు. మొట్టమొదటిగా చేసిన తప్పేంటి? దేవుని యథార్థతను కోల్పోయాడు. రెండోది తండ్రి మాటను త్రోసేశాడు. మూడోదిగా చూసుకున్నట్లయితే దేవుడిచ్చిన జ్ఞానమును సరిగ్గా ఉపయోగించుకోలేదు. దేవుడు చాలా జ్ఞానాన్ని ఇచ్చాడు కానీ ఉపయోగించుకోలేదు సొలొమోను. ఉపయోగించుకోకుండా తను చేసిన తప్పులను బట్టి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రచించబడుతుంది. చూడండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసము వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని. అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని అని చెప్తా ఉంటాడు. సొలొమోను ఎంతటి జ్ఞానవంతుడని మనం గనక ఆలోచించినట్లయితే, సొలొమోను
తనకి ఉన్న జ్ఞానాన్ని బట్టి చేబా దేశపు రాణి వచ్చిందంట సొలొమోన్ దగ్గరికి. ఆ చేబా దేశము దగ్గరగా సుమారు 12,000 మైళ్ళ కంటే ఎక్కువగా ఉన్నట్లు చరిత్రలో చెప్తా ఉంటారు. అటువంటి అంత దూరం నుండి ఏంటి కేవలం సొలొమోను జ్ఞానం వినడానికి, చెప్పే మాటలు వినడానికి ఈ చేబారాని 12,000 మైళ్ళు అంటే ఆ కాలంలో దగ్గర 2 నెలల పైనే పట్టేదంట. అంత దూరం నుండి సొలొమోను జ్ఞానం ఎటువంటిది, ఏమేమి చెప్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పి వినడానికి అంత దూరం నుండి పనిగట్టుకొని మరి రాజులు వచ్చేవాళ్ళంట. చూడండి, మొదటి రాజుల గ్రంథము 4:32 సొలొమోను జ్ఞానం గురించి చెప్తా ఉంటారు. అతడు 3,000 సామెతలను చెప్పెను. అతడు ఎన్ని సామెతలు చెప్పాడంటండి? 3,000 సామెతలు. 3,000 సామెతలు చెప్పాడంట. 1005 కీర్తనలు రచించెను. ఎన్నండి? 1005 కీర్తనలు రచించాడంట. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షముని లెబానోనులో ఉండు దేవదారు వృక్షమును గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అను వాటి గురించి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోను నొద్దకు వచ్చారు. ఈ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవదారు వృక్షము గురించి మాట్లాడతారు. అంటే ఆకాశంలో ఉండే వృక్షం దగ్గర నుండి నేల ప్రాకు జీవులు చెప్పాను కదా, చీమలు మాట్లాడే భాష కూడా సొలొమోనుకి తెలుసంట. అంతటి జ్ఞానవంతుడు. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి నలుదిక్కుల నుండి ఎంతోమంది జనాలు, ఎంతోమంది రాజులు, భూపతులు, వాళ్ళందరూ జనసమూహంలో ఎంతోమంది ఈ సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కొన్ని 1,000 మైళ్ళు 100 మైళ్ళు ప్రయాణం చేసి ఈ సొలొమోను దగ్గరికి వచ్చేవాళ్ళంట. అంతటి కీర్తనలే కానీ సామెతలే కానీ చెప్పిన ఈ సొలొమోను చివరికి ఏం చేశాడండి? దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదంట. 4వదిగా మనం చూసినట్లయితే సొలొమోను దేవుని కన్నా ఐశ్వర్యాన్ని ఎక్కువగా ప్రేమించినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రసంగి గ్రంథం 2:8 చూడండి. అక్కడ సొలొమోను ఏ విధంగా తన సంపదను ఐశ్వర్యాన్ని ప్రేమించాడో మనం చూస్తూ ఉంటాం. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపదను కూర్చుకొంటిని. నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేము నందున్న వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు అని చెప్పేసి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆ కింద వచనాలన్నీ చెప్తా ఉంటాడు. ఏం చేశాడండి? ఎంతో
సంపాదనని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేసి వెండిని బంగారాన్ని ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లో దొరికే మంచి మంచి వస్తువులన్నిటినీ కూడా సమకూర్చుకున్నాడంట. ఆ తర్వాత భార్యలను సమకూర్చుకున్నాడు, పనోళ్ళని సమకూర్చుకున్నాడు, ధనాన్ని సమకూర్చుకున్నాడు, చివరికి ద్రాక్షారసానికి కూడా బానిస అయిపోయాడు అనమాట. ఈ సొలొమోన్ జీవితం కనుక మనం చూసుకున్నట్లయితే తన జీవితం డబ్ల్యూ అనే వర్డ్ చుట్టూ తిరుగుతుందంట. డబ్ల్యూ అనే వర్డ్ మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే డబ్ల్యూ వైఫ్, భార్యల చుట్టూ తన జీవితం అయిపోయింది. రెండోది, ఈ భార్యలకు ఎంతమంది, దగ్గర దగ్గర 700 మంది భార్యలు, 300 మంది పత్నిలు, వీళ్ళందరికీ కూడా కోటలు కట్టించి పనులను పెట్టుకొని వాళ్ళందరికీ ఎన్నో పనులు చేశాడు. అదేవిధంగా ఈ సొలొమోను కూడా దేవాలయం కట్టించుకోవడంలో కానీ మిగతా విషయాలన్నింటిలో కూడా కట్టించుకోవడంలో కానీ ఎంతోమందిని పని వాళ్ళని పెట్టుకొని పనులు చేయించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదే ఆ తర్వాత ఇంకో డబ్ల్యూ ఏంటంటే వెల్త్, బంగారమే కానీ వెండియే కానీ ఇతర ప్రాంతంలో దొరికే ఏదైనా సరే అతను తీసుకొని దాచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకో డబ్ల్యూ చూసేసరికి లాస్ట్లో వైన్, ద్రాక్షారసం, చివరికి ద్రాక్షారసం కూడా పుచ్చుకుంటూ దేవుని కంటే ఎక్కువగా ఐశ్వర్యాన్ని ప్రేమించి వాటికి లొంగిపోయి తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212. వీరు తమ గ్రామముల వరుసలో తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి. వీరు నమ్మదగిన వారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి. వారికిని చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతమంది పనులను పెట్టుకొని భార్యలకి కోటలు కట్టించేసి, ఇప్పుడు అంటే రాజు భార్యలు ఎవరో రానులే కదండి, రాన్ని గుడిసెలో ఉండమంటే ఉంటారా? ఉండరు. ఒకరోజు ఇంట్లో తిరిగే ఫ్యాన్ కనుక ఆగిపోయింది అనుకోండి, మీరు మీ భర్తకి ఆ ఫ్యాన్ బాగు చేయమని ఒకరోజు చెప్పారు, 2 రోజులు చెప్పారు, 3వ రోజు ఏం చేస్తారు? దుమ్ము దులిపి ఆరేస్తారు. అవునా కాదా? మీరు ఒక్కళ్ళే అట్ట చేస్తే సొలొమోను దగ్గర దగ్గర ఎంతమంది అండి? 700 మంది. 700 కుటుంబాల్లో ఏదో ఒక రోజు ఏదో ఒక పని ఉంటుంది. ఏదో ఒక ఫ్యాను, ఏదో ఒక లైటో, ఏదో ఒక బాత్రూమ్ క్లీన్ చేయటమో, లేకపోతే మొక్కలు కట్ చేయటమో ఏదో ఒకటి ఉంటుంది. మీరు ఆలోచించండి సొలొమోను ఎంత బాధపడి ఉంటాడో. మీరు ఆలోచించండి, 3వ రోజుకే మీరు మీ ఆయన్ని దుమ్ము దులిపేస్తే ఫ్యాన్ తిరగట్లేదని. ఈ 700 మందిలో కనీసం రోజుకు ఒకదాని దగ్గరికి వెళ్ళినా 1000 మంది దగ్గరికి వెళ్ళాలంటే సొలొమోనుకి ఎంత టైం పడుతుంది? కొంతమంది ఏం చెప్తారంటే ఈ సొలొమోన్ అంట గయాలి అయిన భార్యతో ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన ఉండడం మేలని చెప్పేసి ఆ భార్యలు పెట్టే బాధలు తట్టుకోలేక ఈ మాట పెలిగాడని చెప్పేసి కొంతమంది థియాలజియన్స్ చెప్తారనమాట. పాపం చూడండి, అంతమంది పనులు పెట్టుకున్నాడు. కోటలు కట్టించడంలోనే కానీ, భార్యలకి పనులు చేయించడంలోనే కానీ, ఇవన్నిటి కూడా. పోనీ భార్యలు ఏమన్నా రానులు కాబట్టి సాదాసీదమైన చీరలు కానీ బట్టలు కానీ వేసుకోంటే ఊరుకుంటారా? 700 మందికి పాపం. మనకు ఉండేదే క్రిస్మస్ పండుగ, తర్వాత ఏంటండి న్యూ ఇయర్ అంటే క్రిస్మస్ న్యూ ఇయర్ కలిసిపోతాయి అనుకోండి, ఒకసారి కొనేస్తారు కాబట్టి. తర్వాత ఈస్టర్, ఈ 2 పండుగలకే మీరు ఒక చీర కొనుక్కోవాలంటే మీరు ఎంత కష్టపడతారో పాపం మీకే తెలియాలి. అట్లాంటిది 700 మంది భార్యలకి, అదేవిధంగా 300 ఉపపత్నులకి
అన్ని కొనిపెట్టాలంటే పాపం ఏమైపోవాలి? దేవుడిచ్చిన జ్ఞానాన్ని, సంపదను అంతను కూడా సొలొమోను రాజు ఈ విధంగా వ్యర్థం చేశాడు. ఇవన్నీ కాక ఇంతమంది భార్యలను పెంచి పోషించి వాళ్ళ పిల్లలకి వీళ్ళందరికీ కూడా ఏమన్నా చేసి పెట్టాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. కాబట్టి ఆ సమయంలో సొలొమోను ప్రజలపైన ఎక్కువ పన్ను విధించేవాడంట. ఏంటండి? ఎక్కువగా పన్ను విధించేవాడు. ఈ పన్ను విధించడం ద్వారా ఈ తర్వాత రెహబాము పరిపాలించే సమయానికి ఇశ్రాయేలు రాజ్యం రెండు గోత్రాలు 12 గోత్రాలు రెండుగా చీలినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, మొట్టమొదటిగా సొలొమోను ఫెయిల్ అయింది దేంట్లో అంటే దేవుని యథార్థతను అనుసరించలేని వాడిగా సొలొమోను ఉన్నాడు. రెండోది, తండ్రి మాటను హెచ్చరించలేదు. మూడోది, దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు. తర్వాత దేవుణ్ణి కాకుండా ఐశ్వర్యాన్ని, ధనాన్ని, ఆ తర్వాత భార్యలను ఎక్కువగా ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత చూద్దాం, దేవుడు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడంట. తర్వాత ఏం చేశాడండి? దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినట్లుగా సొలొమోను రాజు ఉన్నట్లుగా మనం 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరచి ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను అనని పలికాడు. ఆ తర్వాత 11 అక్కడ మనం పైన చూసాం కదా, ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు అనని మనం చూస్తూ ఉంటాం. అంటే మనకి 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు తెలుస్తూ ఉంటుంది. చూడండి, 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండగా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను అని చెప్పేసి చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రాన్ని సొలొమోను అతిక్రమించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వాటిలో చూసుకున్నట్లయితే ఏం చేశాడండి? అక్కడ మనం పైన చూసుకున్నాం కదా, నిర్గమాకాండంలో, తర్వాత ద్వితీయోపదేశ కాండంలో 17వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఎక్కువ మంది భార్యలను చేసుకొనకూడదు అని చెప్పేసి దేవుడు ఆజ్ఞని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఇశ్రాయేలీయులకి. కానీ సొలొమోను రాజు దానిని అతిక్రమించాడు. అంతేకాకుండా అక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదే 11వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతలకును మొలేకు అను అమోనీయుల హేయమైన దేవతలకును యెరూషలేము ఎదుటయున్న కొండల మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను అని ఉంది. ఎవరి కోసం చేశాడంటే ఇదంతా? పాపం ఏం చేస్తారు, అట్లా అయిపోయింది సొలొమోను జీవితం. అంత జ్ఞానం కూడా ఏమైపోయింది? భార్యల చేతిలో భస్మం అయిపోయింది అంట. నేను అనలేదు. అంతటి జ్ఞానాన్ని సొలొమోను సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇవంతా అనుభవించి
సొలొమోను తన జీవితాన్ని వ్యర్థం చేసుకొని ఆఖరిగా తను పలికింది ఏంటంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. ఇదంతయు వినిన తరువాత ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. తేలిన ఫలితార్థం ఇది అంటే ఇప్పుడు రిజల్ట్ అన్నమాట. ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి సొలొమోను పుట్టినప్పటి నుంచి దేవుడు ఎన్నుకున్నాడు సొలొమోన్ని తన మందిరాన్ని కట్టించడానికి. దావీదు తర్వాత దావీదుకు ఉన్న కుమారుల్లో సొలొమోన్ని ఎన్నుకొని ఆ సొలొమోను వచ్చే టైంకి అన్నీ ఏర్పరచబడిన తర్వాత నియమాలు దావీదు గుర్తు చేసిన తర్వాత దేవుడు జ్ఞానము సంపాదించిన తర్వాత జ్ఞానము సరిగా ఉపయోగించుకోకుండా 700 భార్యలు అదేవిధంగా 300 మంది ఉపపత్నులను పెట్టుకొని తనకున్న ధనాన్ని తనకున్న జనాన్ని వ్యర్థపరిచి ఆ పరిపాలన చేసిన సమయంలో ప్రజలపైన పన్నులు ఎక్కువ విధించి కోటలు కట్టించి అన్నీ చేసి జీవితాన్ని అంతా అనుభవించేసిన తర్వాత ముసలోడైన తర్వాత లాస్ట్లో ఈ విధంగా పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. గూఢమైన ప్రతి అంశంను గురించి. చాలండి. ఏమనండి లాస్ట్లో ఏమన్నాడు? ఆయన కట్టలను అనుసరించి నడుచుకొనవలెను అని చెప్పేసి ఎప్పుడు అన్నాడండి? లాస్ట్లో ముసలోడైపోయి దగ్గర 1000 మంది భార్యల చేతిలో నలిగిపోయి పిండి అయిపోయిన తర్వాత మిద్దె పైన ఒక మూల కూర్చున్న తర్వాత సొలొమోను లాస్ట్కి ఏం చెప్పాడు? లాస్ట్కి నా జీవితం ఎండ్ రిజల్ట్ ఏంటంటే ఇదేరా నాయన, నాకు ముందే చెప్పారు ఇదంతా కూడా, కానీ నేను నా జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా నేను ఈ విధంగా అయిపోయాను. మీరేం చేయాలి? లాస్ట్లో నాలాంటి జీవితం జీవించకుండా ఉన్న జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకొని ఏం చేయమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను. మానవ కోటికి ఇది విధి అని చెప్తా అంటారు. ఈ లాస్ట్ విధి అని అన్నప్పుడు నాకు భలే అనిపించింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను. చాలామంది పుట్టిన తర్వాత ఏం చేస్తారు? ప్రార్థన పెట్టించుకుంటారు. అవునా? అందరూ మీరు పుట్టిన తర్వాత అయినా సరే, నేను పుట్టిన తర్వాత దాదాపు ఎక్కువ మంది మీ తల్లిదండ్రులు మీకోసం ప్రార్థన పెట్టించే ఉంటారు. అవునండి? నేను పెట్టించలేదు ఎప్పుడు. పోనీ పుట్టినప్పుడు పెట్టించకపోయినా ఆ కాలంలో పాపం ముసలోళ్ళు తెలియక పెట్టించకపోయినా మీ పుట్టినరోజులకు ఎప్పుడన్నా ప్రార్థన చేసి ఉంటారు కదా మీకోసం. ప్రశాంత్ అక్క మొన్న కేక్ కోసింది, మళ్ళీ ఏమో అంటుంది. ఆ తర్వాత మనిషి చనిపోయిన తర్వాత ఆఖరికి భూస్థాపన చేసినప్పుడు ఏం చేస్తారు? ప్రార్థనతోనే వాక్యానుసారంగా ముగిస్తారు. మధ్యలో జీవితం నువ్వు ఎట్ట జీవించినా కూడా ముందు నుండి చిట్ట చివర నువ్వు భూమిలోకి వెళ్ళిపోయేదాకా కూడా దేవుని వాక్యం ఏదో ఒక విధంగా ఒక్కసారైనా సరే నువ్వు రియలైజ్ అవ్వాల్సిందే. ప్రపంచంలో ఆ వాక్యంలో ఉంటుంది కదా, ప్రతి మోకాలు కూడా యేసునామములో వంగాలి అని అంటారు. ఖచ్చితంగా ఎంత తాగుబోతైనా సరే, ఎంత వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నా సరే, ఒక గట్టి దెబ్బ తగిలినప్పుడు ఏమంటాడు? అమ్మా నాన్న తర్వాత వాటన్నిటికంటే ముందు దేవుడా అంటారు. అవునా కదా? అంటారా? అన్న తర్వాత ఏమంటాడు? దయచేసి నన్ను క్షమించి నా పాపాలు కడిగేసి నన్ను ఈ పక్కకి నెట్టిన ఆయన ఈ భారం నుండి, హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే కనీసం నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు నాయన, లేదా చచ్చిపోతున్నారు అనుకోండి పాపాలు ఒప్పేసుకుంటారు. అట్లా సొలొమోను చెప్తుంది ఏంటంటే, అంతటి జ్ఞానవంతుడు అన్నీ అనుభవించేసి అన్నీ చూసేసి సంపద ఉంది, అన్నీ డబ్బులు ఉన్నాయి, భార్యలు ఉన్నాయి, పిల్లలు కుమారులు, కానీ తన జీవితంలో లేనిదంటూ ఏమీ లేదు. అదంతా చూసిన తర్వాత ఏమన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి
కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వలెను మానవ కోటికి ఇదే విధి అన్నాడంటే, మీ బతికింతేరా లాస్ట్కి మీరు ఎట్లయినా సరే ఆయన వాక్యానికి లోబడి జీవించాల్సిందే. నువ్వు జీవించకుండా మరణించినా కూడా, మరణించిన తర్వాత అయినా సరే వాక్యాన్ని బట్టి నీకు విధి ఉంటుంది తప్ప నా విధి నుండి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవని చెప్పేసి సొలొమోను పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మన జీవితాల్లో కూడా ఉన్న జ్ఞానాన్ని కనుక సరిగ్గా ఉపయోగించుకోకుండా వ్యర్థంగా ఉపయోగించుకుంటే, మీరు జీవితం సొలొమోను ఎలా అయితే లాస్ట్లో రియలైజ్ అయ్యాడో మీరు కూడా ఆ టైంకి వచ్చేసరికి రియలైజ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, సొలొమోను దేవుడు ఎన్నుకున్న వ్యక్తే కదా, సొలొమోను పరలోకంలో ఉంటాడా నరకంలో ఉంటాడా అని చెప్పేసి కొంతమంది ఎంతో డిబేట్లు చేస్తూ ఉంటారు. తెలియని విషయం అన్నమాట. నీ జీవితం అటువంటి డిబేట్లో ఉండాలని నువ్వు అనుకుంటావా, లేదంటే ధైర్యంగా నేను దేవుని రాజ్యంలో ఉంటానని నువ్వు అనుకుంటావా అనేది నీ చేతిలోనే ఉంది. కాబట్టి నువ్వు జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకొని సొలొమోను లాగా కాకుండా దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తే కనుక ఖచ్చితంగా దేవుని నుండి ఆశీర్వాదాలు, అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు సొలొమోను లాగా భార్య చేతుల్లో పిప్పైపోవటమే కానీ, మూలకెళ్ళి కూర్చోవటమే కానీ, భార్య ఇంట్లో తిట్లు తినటమే కానీ, ఇవన్నీ ఏ కష్టాలు ఉన్నా కూడా వాటన్నిటిలో నుండి పడకోకుండా దేవునిలో నువ్వు ఎదుగుతావని చెప్పేసి మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. ఇవన్నీ సొలొమోను జీవితంలో చూసాం కదా. ఇవన్నీ చూసిన తర్వాత సొలొమోను తన జీవితాన్ని ప్రసంగి గ్రంథంలో చాలా క్లుప్తంగా డీటెయిల్డ్గా వివరించాడు. వాటన్నిటి గురించి మనం వచ్చే వారం నుండి నేర్చుకున్నాం. ప్రార్థన చేయండి, ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలని. ఖచ్చితంగా నేను వచ్చే వారం నుండి ప్రసంగి గ్రంథం మీకు వివరించాలని, మళ్ళీ ఇంకెక్కడ డౌట్లు రాకూడదని మీరు ప్రార్థన చేయండి. తద్వారా మీకు దేవుని వాక్యాన్ని ప్రసంగి గ్రంథం నుంచి సొలొమోను జీవితంలో అంతమంది భార్యల చేతిలో నలిగిపోయి ఎన్ని బాధలు పడ్డాడో, ఆ బాధల్లో నుండి ఏ మాటలు పలికాడో మనం చూద్దాం. సరేనా అండి? ప్రార్థన చేసుకుందాం. సొలొమోను అంతటి వాడే దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా వ్యర్థం చేసుకున్నాడు. వ్యర్థం చేసుకుంటూ ప్రసంగి గ్రంథం అంతటిలో కూడా వ్యర్థం అనే మాటని ఎన్నోసార్లు ఈ ప్రసంగి పలికినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సొలొమోను పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు మనకి ముందుగానే ఎన్నో ఆజ్ఞలు మన బైబిల్లో ఇచ్చి ఏ విధంగా జీవించాలో దేవుడు మనకి ముందుగానే చెప్పి ఉన్నారు. అవన్నీ తెలిసి కూడా మనం దేవునికి దూరంగా ఉంటున్నాం. పాపం చేయొద్దని, ఇతరులను ప్రేమించమని, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించమని దేవుడు ఎన్నోసార్లు ఎన్నో నియమాలు ఎంతోమంది జీవితాల ద్వారా మనకు హెచ్చరిస్తూ మనకి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటూనే ఉన్నాడు. కానీ అవన్నీ తెలిసి కూడా సొలొమోను ఏ విధంగా అయితే అన్నీ తెలిసి కూడా జ్ఞానం కలిగి ఉండి కూడా జ్ఞానాన్ని ఎలా వ్యర్థంగా ఉపయోగించాడో అటువలే సొలొమోను వల్లే మనం కూడా జీవిస్తూ ఉన్నాం. అట్లా జీవించడం ద్వారా సొలొమోను ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు పొందుకున్నాడో మనం చూసాం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా భార్యలను సంతోషపరచడానికి, దేవుని ప్రేమను రుచి చూసి తెలిసిన వ్యక్తి చిట్ట చివరకు చూసినట్టు భార్యలను సంతోషింపజేయడానికి ఇతర దేవతలను కొలిచినట్లుగా, అదేవిధంగా ఆ దేవతలకు బలిపీఠలను కట్టినట్లుగా మనం చూసాం. ఇది కేవలం భార్యలను సంతోషపరచడానికే సొలొమోను చేసినట్లుగా వాక్యంలో మనం చదువుకున్నాం. అవన్నీ చేసిన తర్వాత కూడా సొలొమోను చిట్ట చివరగా పలుకుతున్న మాటలు ఏంటంటే, దేవుని ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించి నడుచుకోవాలి, ఇదియే మానవునికి విధి అనని సొలొమోను పలికాడు. నీ జీవితం నా జీవితంలో కూడా ఇప్పటివరకు మనం ఎన్ని చూసామో కానీ
సొలొమోను కంటే ఎక్కువగా చూసి ఉండమని మనం అనుకుంటాం. సొలొమోను ఎన్నో చూసి అన్నీ అనుభవించి చిట్ట చివరగా పలికిన మాట ఏంటంటే, నాలాగా కాకుండా మీరు దేవునికి లోబడి దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి దానికి తగిన జీవితాన్ని జీవించమని సొలొమోను తన జీవితాన్ని ద్వారా మనకి తెలియపరిచాడు. ఇప్పటి వరకు నీ జ్ఞానం అంతటిని ఎక్కడైనా నువ్వు వృధా చేసుకుంటా ఉంటే, దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటినీ నువ్వు తృణీకరిస్తూ ఉంటే, దేవుడు నీకు ఇస్తున్న మంచి సమయమేమో. యేసయ్య, మీరు ఇచ్చిన ఆజ్ఞలను సొలొమోను వల్లే నేను గైకొనట్లేదు తండ్రి. మా తల్లిదండ్రులే కానీ యేసయ్య వాక్యంలో ఉంటున్న మాటలనే కానీ మేము వింటున్నాం, కానీ మేము వాటిని అనుసరించట్లేదు నాయన. ఇతరుల సంతోషం కోసం లేదా మా సంతోషం కోసం, మా శరీర ఆశల కోసం తండ్రి, ప్రతి ఒక్క విషయంలో మేము మీకు దూరంగా బ్రతుకుతూ ఉన్నాం నాయన. ఎక్కడైతే మేము తప్పు చేస్తున్నాం దయతో క్షమించండి. యేసయ్య, నీకు దూరంగా బ్రతకటం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకొని అన్నీ అనుభవించి సొలొమోను చిట్ట చివరికి ఎంత దుఃఖంలో తన జీవితాన్ని ముగించాడో యేసయ్య అతను పలికిన మాటలను బట్టి మాకు అర్థమవుతుంది ఆయన. అన్నీ అనుభవించి వృద్ధాప్యంలో వచ్చేసరికి యేసయ్య నీ ముందు బ్రతిమాలుకొని, నీ ముందు వేడుకొని తన తప్పులన్నింటినీ ఒప్పుకున్న వాడిగా సొలొమోను ఉన్నాడు. అన్నీ అనుభవించినా కూడా చిట్ట చివరికి దేనిలో ఆనందం ఉండదని, దేనిలో సుఖం ఉండదని, చిట్ట చివరికి నీ మార్గంలోనికే మేము రావాలని సొలొమోను జీవితం ద్వారా మాకు దయచేశారు తండ్రి. యేసయ్య, మా జీవితంలో ఎక్కడైనా మేము తప్పుదోవలో కనుక మేము కనుక ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి అని దేవునికి ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకొని దేవుని మార్గంలో నిలిచి ఉండడానికి, రాబోయే కష్టాల నుండి మనం దూరంగా ఉండడానికి, ఎటువంటి ఇబ్బందులు లేని జీవితాన్ని మనం జీవించడానికి మనం దేవుని ముందు ఒప్పుకొని మన పాపాలన్నింటినీ క్షమించమని వేడుకొని, ఆ పాపాలన్నింటినీ దూరంగా ఉండి దేవుని ధర్మశాస్త్రాన్ని అడుచుకొని, ధర్మశాస్త్రం నందు మన మనసును ఉంచుకొని నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవంగల మా యేసయ్య, మీ బంగారు పాదాలు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. సొలొమోనుకి నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని ఏ విధంగా అయితే అతను దుర్వినియోగం చేసుకొని తన జ్ఞానాన్ని అడ్డు పెట్టుకొని ఎంతోమంది భార్యలను చేసుకొని తండ్రి ఎన్నో ఇబ్బందులు పొందిన వాడిగా మనం చూసాం నాయన. అదేవిధంగా నీ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా గుర్రాలను, అదేవిధంగా వెండిని, బంగారాన్ని, అదేవిధంగా ద్రాక్షరసాన్ని తాగి అన్నీ అనుభవించి చిట్ట చివరకు యేసయ్య నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని ఎలా అయితే సొలొమోను మాకైతే తెలియజేశాడో, సొలొమోను జీవితాన్ని నుండి మేము కూడా కొన్ని విషయాలు మేము నేర్చుకొని దానికి తగ్గ జీవితాన్ని జీవించడానికి మీరే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఎవరైతే వాళ్ళ జ్ఞానాన్ని తప్పుగా ఉపయోగించుకుంటున్నారో, ఎక్కడైతే వారు సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయో తండ్రి, వాటన్నిటిని మీరే వారికి తెలియజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్య, ఎవరైనా సరే మంచి జీవితాన్ని జీవించాలని అనుకుంటారు, కానీ సుఖంగా జీవించి చిట్ట చివరికి తను జీవించిన జీవితం అంతా కూడా వ్యర్థమే అని సొలొమోను ఎలా అయితే పలికాడో అలా పలకాలని ఎవరు అనుకోరు నాయన. అటువంటి జీవితం మాకు ఉండకోకుండా మంచి జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. సొలొమోనులాగా మాకున్న ఆలోచనలే కానీ, జ్ఞానాన్నే కానీ, ధనాన్నే కానీ చెడుకి మేము ఉపయోగించుకోకుండా ధర్మశాస్త్రానికి అనుగుణంగా మా జీవితాలను మార్చుకొని నీకు దగ్గరగా జీవించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసయ్య, సొలొమోను జీవితం నుండి ఎన్నో విషయాలు మాకు తెలియజేసిన విధానం మీకు స్తోత్రాలు ఎంచుకుంటున్నాం నాయన. రాబోయే వారాల్లో ప్రసంగి గ్రంథాన్ని మేము ధ్యానం చేయాలనుకుంటూ ఉండగా తండ్రి, మీ సహాయాన్ని మేము కోరుతూ ఉండగా మీ సహాయాన్ని దయచేయండి. సొలొమోను జీవితం నుండి ఇంకా మరి ఎన్నో విషయాలు మేము నేర్చుకోవడానికి మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ సొలొమోను జీవితం ద్వారా నేర్చుకున్న విషయాలను బట్టి వాళ్ళు తప్పులను ఎవరైతే కడుక్కుంటూ ఉన్నారో, ఎక్కడైతే సరి చేసుకుంటూ ఉన్నారో నాయన, వాటన్నిటిని సరి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క బిడ్డ మీరే లేవనెత్తండి, మీ చేతులతో తాకి
మీరే మీ హస్తాల్లో ఉంచి కాచి భద్రపరిచి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. యేసయ్య, మీరే మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచండి. మా జ్ఞానాన్ని వేస్ట్గా మేము ఉపయోగించుకోకుండా మీ నామానికే మహిమకరంగా ధర్మశాస్త్రానికి అనుగుణంగా మేము ఉపయోగించే వారిలాగా మమ్మల్ని ఉంచమని ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.